हैदराबाद के पुलिस कमिश्नर सीवी उन्नद ने मीडिया से खिताब करते हुए बड़े मूवी पायरेसी रैकेट को खत्म करने के इकदामात के बारे में बताया। उन्होंने कहा कि पुलिस ने मुतअद्दिद गिरफ्तारियां की हैं और गैर कानूनी फिल्म की कापियां जब्त की गई है। गिरफ्तार अफराद पर फिल्म इंडस्ट्री को करोड़ों रुपए का नुकसान पहुंचाने का इल्जाम है। पुलिस ने बताया कि रैकेट मुख्तलिफ जुबानों की फिल्मों की पायरेसी में मुलव्वस था। कमिश्नर ने आवाम से अपील की कि वो पायरेटेड मवाद इस्तेमाल न करें। फिल्म प्रोडक्शन कंपनियों ने पुलिस की कार्रवाई का खैर मकदम किया। तहकीकात के दौरान मजीद मुल्जिमान की शनाख्त की जा रही है। कमिश्नर ने बताया कि कानूनी कार्रवाई जारी है और सख्त इकदामात किए जाएंगे। ये कार्रवाई फिल्म इंडस्ट्री के तहफ़्फ़ुज़ के लिए अहम कदम है। अवामी शऊर बढ़ाने के लिए आगाही मुहिम्मात भी चलाई जाएंगी। ఇప్పటివరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండై అది చాలా ఒక విస్మయం కలిగించే అంశం. అది ఒకటేంటంటే, ఒక రకం ఏంటి, థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి, అడ్వర్టైజ్మెంట్స్